లేదు మన పేరెంట్స్ కూడా మన తాత పార్టీకి మన కుటుంబాభిషేకం చూసేది ఒక అరుదైన విషయం. దాన్ని చూసేదానికి అప్పుడే చెప్పిన వరకు పూర్వజన్మ పుణ్యం ఉంటుందో దానికి సాధ్యం. ఆ విధంగా మనం అన్ని తపం చేసుకుంటామో ఏదో ఒక పూర్వకాలంలో మనకు ఒక మంచి నెల ఉంటుంటే దాని నుంచి మనం గుర్తుపెట్టుకుంటాము. ఈ గుడికాడ ఆరంభం అంటే ఎంతో కష్టపడిగా ఈ నిరక్ష ఏంటి ఈ గంట వేళ ఇప్పుడు మనం నిలుచుకునేదానికి ఎంత ఎందరో ధనవంతులు కాసులు అన్ని ఇచ్చుండొచ్చు, ఉదయం ఇచ్చుండొచ్చు, సమయం వేసిపోసిన వాళ్ళ వరకు పెద్ద పెద్ద కార్యాలు చేసిన వాళ్ళ వరకు అయ్యర్ల నుండి అన్నీనే ఒక కూతురు మొలిచి ఆటలాడు కూడేసినారు కదా ప్రసాదం. అది కూడా ఒక కైంకర్యంట. రోడ్లు వచ్చేటప్పుడు ముళ్ళు పట్టి కడ వేసేది కూడా ఒక కైంకర్యంట. ఆ విధంగా ఈ గుడి నాటి మనకు దర్శనానికి ఇంకా 14 ఏళ్లకు మన పేరంతాలు ఏడుగా ఉండబోయారు. పరిపూర్ణ శక్తితోడు ఉండబోయారు, కీర్తితోడు ఉండబోయారు. వాళ్ళకని మర్యాద చేసే విధంగా రామచంద్రన్ వాళ్ళకు ఇప్పుడు మర్యాద చేస్తారు. సీర్పట్టి రామచంద్రన్ వాళ్ళకు కొన్నాడు కొట్టి గుడి నిర్మాణాల నుండి మరి మనకి అంగీకారం కైపెట్టారు. మీరు చేసిన సేవకు గోవిందరాజ్ అన్న వాళ్ళు కాదు కావాలి. ఇదిగా మన దగ్గర పారాటితే ఆ పారాటలు ఒప్పినేదానికి కూడా మనకు మనసు లేదు. అంటే మన పెరుగమ్మ ఏడ పొగలు దిగినోడు తేడి పోయే వాళ్ళ దగ్గర పిలిచి పారాటి పొగలు వచ్చినాడు కూడా దాన్ని వద్దోటి ఒదిగిపోయారు కదా. అదిగా మన పెరుగమ్మ. గోవిందరాజ్ అన్న వాళ్ళు దయచేసి అవసరం మనకు కావాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. మీరు వచ్చి చిన్నమని అన్న, వేలుమని అన్న, దేవరాజు మామయ్య నేనుగా వచ్చి ఉండి తీసి అన్ని చూస్తున్నారు. దాని నుంచి వాళ్ళకుగా మన అందరూనే వచ్చి వాళ్ళు చదివించాలా, మా కుటుంబం అందరూనే బాగుండాలంటే మేము గుడి సార్లు వచ్చిందే ప్రధాన సార్లు వేదికనే ఉందా. దేవరాజన్ వాళ్ళు ఎక్కడండా దయచేసి దేవరాజన్ వాళ్ళు అర్జెంట్ మాడకండా. పెద్దమణి అన్న వాళ్ళు ఎక్కడ రావాలా. దేవరాజన్ వాళ్ళు పెద్దమణి అన్న వాళ్ళు ఎక్కడ మేడకు వస్తే ఒక సౌకర్యం ఉంటుంది. అన్ని విధాలు నాకు కావాలని చూడాలి చెప్పుకుంటే ఏదైనా అది చేయాలి. నాకు వద్దు మీరు చేసుకుంటారో ఒక పోరాటం నడుచుకునేది అన్నా. సతీష్ ఎక్కడండి రామర్ చెప్పి అందరూ పెట్టి నేనేం తెలియదు. సెల్వర్ అని చెప్పు సతీష్ ఎందుకు ఇప్పుడు మర్యాద చేశారు. దేవరాజ్ అన్న వాళ్ళకు మర్యాద చేశారు.
அவர் பெரியமணிக்கு அவர் போடுங்க. சரி சார், அவருக்கு போடு. பெரியமணி என்ன கவுண்டர் குமாரசாமி கவுண்டர் சீக்கிரம் வாங்க. தோட்டத்து உரிமையாளர் குமாரசாமி கவுண்டர் கொஞ்சம் சீக்கிரம் வந்து சௌகரியமா இருக்கும். உங்களுக்காக எல்லாம் வெயிட் பண்ணிட்டு இருக்காங்க. அண்ணா கொஞ்சம் வேகமா வாங்கலாம். வீடியோ మర్యాద చేస్తారు. ఇప్పుడు ஐம்பத்தாண்டு அவளுக்கு வச்சிருந்தா అందరికీ సంతోషం. నమస్కారం. నేను సంపత్ మాట్లాడాను. మీ అందరికీ కూడా ఒక అధికపక్షం ఒక 20 నిమిషం ఒక చిల విషయాలు మనం పగలుకోవాలనే దానికోసం దాని గురించి ఆడ తెలిసి ఇది మా ఇది కొన్నాడ వేసి నిన్నటి మంటి ఈ పొలవంటినే అయిపోతుంది. నేను ఉప్పల ఇప్పుడు సీట్ పట్టి ఆడినా అట్నే అయిపోతుంది. ఆ ఎడవకు ఒక 7 తోడుగా వచ్చి నన్ను మీలో ఒకటి తెలిసిన దానికి మొదలు నన్ను తెలుసుకున్నాను. మనది கம்மவார் கல்ச்சுரல் அகாடமி. கம்மவார் கல்ச்சுரல் அகாடமியுடைய துணை அமைப்பு கம்மவார் மக்கள் கலாச்சார பேரவை. మొదలు మనం అని ఒట్టుకు చేరాలంటే దానికైనా కారణం సరే చెప్పాను. అది ఏ కారణం అంటే ముందరన్నీ మనం ఎటువంటి అంటే ఏ గ్రామాల్లో ఊరు మనల్ని మాట్లాడినారు కూడా సరాసరిగా ఇతర జాతి మనుషులు ఒక నాటికి 4 தடவை குறைஞ்சது 5-10 தடவைனா நாய்க்கர் வந்தாரு, நாய்க்கர் கூப்பிட்டாரு, நாய்க்கர் மில்லு, நாய்க்கர் தோட்டம், நாய்க்கர் தந்தாரு, నాయకుడు తిట్టినాడు వరకు ఓ 10 మాటలు నాయకుడు చెప్పినే ఉండేది. నేడు దయచేసి అన్ని యోచన చేసి చూడండి. నేడు அரசியல் நிலைமையேమి, మన కళాచార నిలమ, మన సమూహ నిలమేమి, அரசியல் మాట్లాడని తెలుసుకోవద్దండా. బాళ బంధమన్ వందేరి బాళలం ఆడకూడదు. లాంగ్ సెంటెన్స్ మీన్ చేసి చూడండి. కంట్లో నెత్తురు రాలేదా? ఆ ఏళ్ళకు మనకు కేవలం అయిపోతుందా? ఎన్ని కుటుంబాలకు మనం కాపాడినారు మన తాతా పార్టీ. ఎందుకని చదువుకు పెళ్లిళ్ళకు ఎంత నుంచి మన పెద్దలు వేరే జాతి మనుషులు కాపాడినారు. అయితే మన దగ్గర ఊరు తీసుకున్నారో, మన దగ్గర ఊరు అనుసరించి ఉన్నారో వాళ్లే మనల్ని ఇంత కేవలంగా మాట్లాడే அளவுக்கு మన నిలమ తక్కువ అయిపోయాడు అనేది ఉమ్మ. దీని మొదలు మనం పులుచుకోవాలా. ఏడ ఈ తవరు నడిసే ఈ తవరునుடைய తూకం ఏడ, ఈ ఫాల్ డౌన్ ఏడ ఆరంభించంటే జస్ట్ ఒక 20 ఏళ్లకు ముందరదా. 20 ఏళ్లకు ముందర మన కుటుంబం ఎటువంటి అనేది మొదలు కానీ జ్ఞాపకం చేసి చూసుకుంటుంటే అడుత ప్రశ్నకి ఎట్ట పడింటే మనకు ఎత్తుకోవచ్చు. 20 ఏళ్ళ 40 ఏళ్లకు ముందరని మన పసిబిడ్డలకు ఉండేటప్పుడు మన బిడ్డలు మనం చెప్పిందని విన్నారు. ఒక రెట్ట కోపేసిన ఇంటికాడ 4-5 ఎకరాలు ఇల్లు ఉండదు. 4 షాపులు పరిసి 7 మనుషులు అన్నదమ్ములు అక్క చెల్లెని ఒట్టుగా పట్టుకుంటే ప్రశ్న లేదు. నేడు వాళ్ళకి సెల్ ఫోన్స్ వచ్చేసా, వాళ్ళకి సామ్రాజ్యం పెద్దదైపోయా. దాని నుంచి వచ్చిన విడైవు. ఉదాహరణకి నేటి బిడ్డలు ఎట్టుంటారంటే 1వ వகுப்பு నుండి బిడ్డ పుట్టినప్పుడు మంటి పుట్టి నుంచి కొద్ది బిడ్డ అయ్యే వరకు ఎంగ అప్పావే சொன்னாరు, ఎంగ అమ్మ சொன்னாங்க. అంటే మనల్ని హీరో అని తెలిసినారు అబ్బా మన. దానికి వెనుక పరువం వచ్చా బిడ్డలు ఏం చెప్పారు? అబ్బా నాకు తెలిసి నువ్వు గమ్మటుండు చెప్పారే లేదా? అమ్మ నువ్వు సర్ది పట్టు ఎవరికి సర్ది పెట్టినా ఉండవు, నువ్వు గమ్మటుండు బా, నీకు తెలవదు, నేను చూసుకున్నాను, నాకు తెలుసు కదా. ఈ మాటలన్నీ ఎప్పుడు వచ్చా?
లెక్కే చూసింటే 15-16 వయసులు వచ్చాయి. హ్యూమన్ సైకాలజీ ఏమిటంటే 18 వయసులో ఒక కరుத்து ఒక కరుత బిడ్డ మనసులో రోగ దూరికోకుండా అయినో ఒక తత్వం ఆ బిడ్డ మనసును ముడుసు ఆక్రమించుకున్నో ఆ ఆక్రమింపు సార్ந்த வளர்ச்சிதான் ఆ బిడ్డకు కాలం కూడా ఉంటుంది. 18 వయసుదా ఆ పాదుగా పైన వయసు మంచి ఎన్నం తోడు ఉండాల్సిన వయసు, ఆ ఎన్న వளர்ச்சிలో ఉండాల్సిన వయసు 18 వయసు. ఆ 18 వయసులో బిడ్డ దోమ మారిపోతే ఆ 18 వయసు కనుక మంచి దోమలు కొంచెం తిప్పి వచ్చేది కష్టం. ఒక సమయం ఆ బిడ్డ మంచి ఎన్న తోడు పెరుగుంటే 18 వయసులో ఎన్న వచ్చుంటే అనగా బిడ్డకు చెడిపోయిన దోమ పోయేదానికి ఆ బిడ్డ కారణమే లేదు. ఇప్పుడు మన బిడ్డల గురించి దాకా కవరపడాలా? ఏంటంటే మనం ఇంత కష్టపడేది ఎందుకు? తోట తీసి దొడ్డు తీసి మిల్లుకు పోయి ఆడకు పోయి ఈడకు పోయి కూలి చేసి ఒక 10 రూపాయలు మనకి ఎక్కడ నుండి వచ్చేసినా ఎంత పెద్ద అఫీషియల్ ఉండాలి సరే వాళ్ళకు రూపాయికి ఉండే అఫీషియల్, వాళ్ళకు రూపాయికి పెద్ద అధికారి, కింద ఉండే అధికారిని తిట్టదా చేస్తుండే. ఆ తిట్టినప్పుడు మన మనసు నిండా వచ్చు. ఎందుకోసం మనం ఎంత కష్టపడేమో మన బిడ్డలు సాగేదానికి దానా బ్యాంక్ బ్యాలెన్స్, తోట, దొడ్డి, కారు, బెంగళ ఎన్నో ఉండొచ్చు. దానన్నీ మీరి ఏంటి సాగలు మనకి ఎట్టన్నీ వచ్చుకుని చెప్పుకు ఏ కుటుంబాల్లో ఓటి కూడా మాట్లాడాలి. ఆడావు తప్పు నడుచుండాలి. ఇట్టదా స్వామి మా కుటుంబాల్లో నడిచిపోయి ఏం చేసి అన్ని చూసుకుంటారు. ఇది సరాసరి అన్ని కుటుంబాల్లో నడుచుకుంటారు. బాధింపు ఏం బాధింపు చెప్పాను మీకు అర్థం ఉంటుంది సార్. ఓపెన్ చెప్పేది నేను పెట్టుకోపడలే. ఏడ చూసినారు ఇట్టదా ఒక పని మా ఇంటికాడ నడిచిపోయే, మా పెద్ద ఇంటికాడ నడిచిపోయే, పెద్ద ఇంటికాడ నడిచిపోయే, మా పెద్దపాటి మనవరాలు ఇట్టదా పోయే అట్టంటే తప్పుగా తామర పువ్వు మారి ఉండాల్సిన బిడ్డ, రోజా పువ్వు మారి ఉండాల్సిన బిడ్డ, వైరక్కల మారి శుద్ధంగా ఉండాల్సిన బిడ్డ ఏళ్ళు పోయే. ఇప్పుడు అదే కారణం తొలగుంటాం మనం. ఇప్పుడు ఏం కారణం అంటే ఆ 6 వయసు 7 వయసు అన్నినే మా అబ్బా దాంట్లో తెలుసుకున్నాడు బిడ్డ. 12-13 వయసు నువ్వు గమ్మట్టు ఉండటం నేను మాట్లాడేది కారణం వచ్చా. అప్పుడు మనం సుధారించుకోవాలా? ఏడ కోర్టు చూసినా సరే, కాలేజీ కోర్టు చూసినా సరే, స్కూల్ కోర్టు చూసినా సరే, ఆ సెల్ ఫోన్ అయితే దూకి పారేసి ఏమో చూసి ఇంకోటి గమ్మట్టు పోయేవారు ఉండాలా? ఆ బిడ్డ పొద్దుకు కాలేజీ కోర్టు వచ్చి పనికి కోర్టు వచ్చి పెళ్లి లేని వయసు బిడ్డ నేను చెప్పాను. ఆ బిడ్డ నాటి సాయంత్రం వచ్చి అబ్బా అమ్మను కూడ పెట్టి అమ్మ దగ్గర అమ్మానే తెల్లారమంటే ఇద్దరు నడిచా. నా దగ్గర బిడ్డ వచ్చి మాట్లాడినాడు కూడా వేయకపోతే చెప్పేసి వచ్చేసి ఇటు మనం చూస్తే నాకు భయం ఉండాలి. మా ఇటు మనం మాట్లాడండి నా దగ్గర ఇటన్నీ ఉండాలి. అట్లంటే ఆ బిడ్డ ఆ పిలిచండి మన దగ్గర చెప్పే ఎవరో బిడ్డల దగ్గర మన ఎనకంగా ఉండాలా? ఏడ అమ్మ దగ్గర తెలిసినాడు మన అమ్మ దగ్గర ఈ ప్రజలు చెప్పినాడు భరతనాట్యం వాడేసిన భద్రగాడి మాదిరిగా. అట్లంటే మన బిడ్డలు మనం బెదిరించి పెట్టుంటే ఆ సమూహంలో నడిచే ప్రజలను మన బిడ్డ మన దగ్గర వచ్చి చెప్పదు ఎరుసుకున్నా మనతో ఒప్పినీ లేదే. మనం ఏం చెప్పిట్టున్నాం బిడ్డకు? బాగా చదువు. ఎందుకు బాగా చదవాలా? డొనేషన్ కమ్మి మంచి కాలేజీ సిక్కాలా? సరే మంచి కాలేజీ సిక్కే దానికి ఏం కావాలా? బాగా డిగ్రీ ముడిచాలా? సరే బిడ్డ డిగ్రీ ముడిచేసా అనగా మంచి ఐటీ కంపెనీలు పని సిక్కాలా? నాకు 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు సిక్కాలి. అవ్వ సిక్కిపోయా. మనం కలిసిన మాట బిడ్డ బాగా చదివా, మంచి కాలేజీ సిక్కే, మంచి పని సిక్కిన దానికి మంచి సంబళం సిక్కే. దానికి అడుగుతుంది కేడు డిగ్రీ అయినా లేదా? 5 లక్షలు సంపాదించే బిడ్డ మనం చెప్పిన మాట విన్నా ఏమో ఉండి ఏదో తడవలు వచ్చి అప్ప అమ్మ ఇట్లా పాదుగా బిడ్డ పోలీస్ స్టేషన్ నుండి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటారు. మనం పోలీస్ స్టేషన్ తొలగి మనం పోయినాము. ఏడుండి వచ్చా మనం బాగా చదువు అని చెప్పితివి. బిడ్డ బాగా చదివే మనం ఏం చెప్పితివో ఆ బిడ్డ దాన్ని సరిగ్గా చేసేసా. మన పేరెంటాల గురించి చెప్పిస్తావా? మన కళాచారం పెట్టి చెప్పిస్తావా? మన తాత పాటి పెట్టి మనం చెప్పిస్తావా? మన ఎట్ట పెద్ద గొప్పతనమైన కుటుంబాల్లో పుట్టింటి మన బిడ్డలకు చెప్పిస్తావా? లేదే. ఆడదాన్ని మనం ఏమంది పోతుంది. కమ్మాళ్ళు ఓరుంట బిడ్డకు తెలిసిన పట్టాలు ఉంటే వాళ్ళ ఓరు ఎట్ట మన ఎట్ట నేను చెప్పేది ఏమిటో ఒకే మాట. మన కుటుంబం బాగా పవిత్రంగా ఉండాలి. ఇల్లు నుడిసి బయట వాకిటి నుడిసి కడప ఎత్తి కాలు పెట్టితే అసింగంగా ఉండాలి. సినిమా కళాచారం ఈ తెల్లవారి పిన్నాళ్ళు అరసియల్ నాయకర్ మొదలాడి పేరు మనకు మొదలాడి పేరు కోయంబత్తూరు మావటాలు కదా నాయకర్. మనలో మనం మాట్లాడుకునేప్పుడు నాయుడు, ఆ నాయుడు వచ్చినారు, ఈ నాయుడు వచ్చినారు. మనల్ని ఇంకోటి చెప్పినప్పుడు నాయకర్. బయట ఓడిస్తుంటే పళని దాటి దిండుకల్ దాటి తూరు పోడుతుంటే నాయకర్ అంటే వాడికి తెలవదు. మొదలాడి ఇంటిదా పేరు వరదరాజు మొదలాడి, దేవరాజు మొదలాడి, కృష్ణమూర్తి మొదలాడి, దామోదర స్వామి మొదలాడి మనకు పేరు. కమ్మ అంటే పుట్టివాడి కూలాంటి ఉండాలి. ఇతర జాతి మనిషి ఆ మావటాల మన మొదలాడి ఇంటిదా పిలిచాడు. మొదలాడి వెట్టువేరు మొదలాడి మగళ కట్టువేనటువంటి ఉండాలి కొద్ది మనుషులు. మనకు పొరులాధార పాదుగాపు ఉండాలి. మనం కలిస్తే ఏం కాదు చేయకూడదు. ఒక 600 మనుషులు ఉంటుంది 50 గారు తెలిసి వేనుగా తెలియ మనల్ని భద్రంగా పెట్టి ఉండాలి. వేనుగా తెలియ మనల్ని ఏదైనా పొరులాధారాల కింద కూడా ఇంపోసినా
అట్టనే కింద ఉండాలి, మర్యాదతోటి మనం ఉండాలి. తెల్ల తక్కువైనా, తినే కూడు తక్కువైనా, బిడ్డలను సదం పెట్టే పక్వం తక్కువైనా, మన ఉడకం తక్కువైనా. ఒక విషయం చెప్పాను, తమిళనాడు కుట్ర ఆవణ కాపగాల కమ్మాంటిపైకి 1% కూడా కుట్ర పదివి లేదు. కమ్మాంటి పిన్నాడు అది చేసేసినాడు ఇది చేసినాడు ఏడాది కుట్ర పదివి లేదు. అంతలో యోగ్యంగా మనం బతికి ఉంటాము, మన బిడ్డలు అంతభద్రంగా బతికి ఉంటాము. ఏళ్ళ కంటికి తెల మన ఆపత్తి మనల్ని నెరిగిన వచ్చినే ఉండదు మన బిడ్డల పైకి. ఇది మంచిగా ఒప్పందం తెలవాలి. పుట్టినప్పుడే ఈ గాడి లక్షణం గుర్తు చేశారు. దాని నుంచి ఆ పిల్లలు మన పిల్లలపైకి ఆశపడేది. మన పిల్లల దగ్గర మనమే చేసాము. ఓ ఫ్రెండ్ మార్కు పెట్టుకోకుండా మీకు బెస్ట్ ఫ్రెండ్ ఓరండి అడిగితే ఊళ్ళో ఉంటే పెద్ద రూపాయలు చెప్పాము. ఓరన్నా నా కూతురుదా నా ఫ్రెండ్ నేను చెప్పాము, మనమా నా కొడుకుదా నా ఫ్రెండ్ మనం చెప్పాము. ఆ మరణాల మొదలు రావాలా వాళ్ళని ఇంకా చిన్న బిడ్డలు మనమని 40, 50 ఏళ్ళు 60 ఏళ్ళు బతికినాళ్ళు. మనసు ఉడము పక్కువ అయ్యిండు. ఆ బిడ్డలు ఇంకా కుట్టి పాప, చిన్న పాప ఇంతలేసిగా ఉండాలి. మన అడుగుగా బిడ్డను కింద వంగి మన పైకి చూస్తే మనసు చెయ్యి నొచ్చు ఆ బిడ్డకు. మీరు ఆ బిడ్డలు ఎవరు కింద ఉండా, ఆ బిడ్డ లాంగ్వేజ్ లో మీరు మాట్లాడండి. ఆ బిడ్డకి ఏం తెలిస్తే ప్రియమో ఆ ప్రియాన్ని మాట్లాడండి. ఏసమైపోయి ఒక మార్క్ కమ్మా సరే పర్వాలేదు కొడుకు, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ ఇంతదా నువ్వు బాగా చూసి కష్టపోయా సరే అడుకోవాలని చూసుకోవచ్చు. అట్లా తట్టించి అరవరించి కొనిపోవచ్చు. బెదిరించితే ఏం అమ్ము తెలిసిన బెదిరించి సాగిన బిడ్డ వాళ్ళకి చెప్పుతూ దాంట్లో నేను మురపడాను. నేను ఉండే సూళ్ళలో అయిపోయా. బెదిరించితే ఆ పిల్లలకు బయట సూళ్ళలో సగరించి చెప్పేసి అడుక్కుండా చెప్పేసి అన్ని ఎదుర్కొని మీదే బిడ్డ భద్రంగా ఇంటికి ఓడిసి రావాలా. అట్లా ఏదైనా ఒకటి లెటర్ చూడు, ఒకటి ఏదైనా నేను అలా అరికని చెప్పుకుంటు అలా అరికని చెప్పుకుంటు ఏదో ఒక తప్పైన ఒక విషయాన్ని బిడ్డ మనసును తీసుకుంటే చూస్తే అనుభవించేస్తే ఆ బిడ్డ నా అనుభవాన్ని ఆ అమ్మ దగ్గర చెప్పినప్పుడు ఏడు ప్రశ్న పెద్దదయ్యి మనల్ని తొందరగా చేసేస్తారు. మన అమ్మ భరతనాట్యం వాడి భద్రగాడి వరకు అయిపోతారు. ఇంట్లో రగలు చేసినావు సంతో చేసినట్టు ఎరిసుకుని ఆ ప్రశ్న మనమే సంభాళించుకోవచ్చు. ఒక ముడికి వచ్చు, ఇంకో ముడివి ఉండాలి. ఆ ముడివి ఏం తెలిసిన ఇంటికాడ పిచ్చి గుడికి ఉన్నాడు, పిల్లాన్ని చూస్తే కొద్ది బాగా ఉన్నాడు, వీడు కూడా పోలీస్ అయ్యారంటే అప్పటి మంటి 6 నుంచి ఒక కటైలో మనకైతే